హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబ్స్ వచ్చేసి 785. అలానే నన్ను సపోర్ట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్కి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏంటంటే, నేను ఒక 4 అవర్స్ బ్యాక్ ఒక వీడియో చూశాను. అది ట్విన్స్ బేబీ ఫాదరు చంపేశారు కదా. అదే అసలు నేను ఇప్పుడు కూడా నాకు జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. తను ఎన్ని ఇయర్స్ ఏందో నాకు తెలియదు, కానీ ట్విన్స్ అంటే అది దేవుడిచ్చిన వరం. ఒక్కసారి అది ఎవ్వరికి అంత ఈజీగా రాదు. సో తను ఎందుకు చంపాడో నేను అసలు నేను పూర్తి కూడా నేను ఆ వీడియో చూడలేదు. మనకి ఫోన్లో వస్తుంటాయి కదా హెడ్లైన్స్, జస్ట్ చూసి అలా ఆన్ చేయగానే ఇట్లా మందిచ్చి గడ్డి మందిచ్చి బావిలో పడేశారని అదొక్కటే చూసాను నేను. మిగతాంత స్టోరీ నేను వినలేదు. అసలు నాకు కళ్ళల్లో నీరు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే, నాకు 7 ఇయర్స్ అండి నాకు మ్యారేజ్ అయ్యి. ఇన్ఫ్యాక్ట్ 7 ఇయర్స్లో పిల్లలు లేకపోతే మనం ఉండే ఈ లోకంలో ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. జస్ట్ ఒక 6 మంత్స్ మ్యారేజ్ 6 మంత్స్ పిల్లలు పుట్టకపోతేనే ఎట్లుంటుందో అట్లాంటిది 7 ఇయర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. అలాంటిది ఒక తల్లి, తను ఎన్ని ఇయర్స్ నాకు తెలియదు, కానీ ట్విన్స్ బేబీ 4 ఇయర్స్ అనుకుంటా పిల్లలకి, 2 అమ్మాయిలు. అసలు ఏం మాట్లాడకుండా నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఇంతగానం అసలు ఇంత కిరాతంగా ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు? నీకే పుట్టారు కదా, అన్ని భార్యకే కదా పుట్టారు. ఎందుకు ఇంత కిరాతంగా? మొన్న కూడా ఒక వీడియో, వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటే ఒక అబ్బాయిని తీసుకొచ్చి రోడ్డు మీద నేలకేసి కొట్టారు. నేలకేసి అంటే అసలు జస్ట్ మన పిల్లలకి జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది నేలకేసి అంటే మనం బాలట్ ఎట్లా ఆడుకుంటాం పైకి కిందకి, ఆ రేంజ్లో. అసలు ఎందుకు ఇంత దారుణంగా, మీరు ఇంత దారుణంగా తయారవుతున్నారు? ప్లీజ్ అసలు ఇది చాలామంది చూడొచ్చు. ప్లీజ్ ఒక్కటే అండి, చిన్నపిల్లలండి, వాళ్ళకి పాపం పుణ్యం అనేది తెలీదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు మీరు ఎలా చూసుకోవాలి పిల్లల్ని? దేవుడిచ్చిన వరం అది. నాకు 7 ఇయర్స్ పిల్లలు లేక, ఇప్పుడు నా పిల్లలకి 2 కంప్లీట్ అయ్యి 3 రన్ అవుతున్నాయి. ఆ పిల్లల విలువేందో నాకు తెలుసు. ఒక బేబీ నాకు దేవుడు ట్విన్స్ని ఇచ్చారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అట్లా రావాలంటే రేరు. దేవుడు నీకు ఒక్కసారి 2 అమ్మాయిలు ఇస్తే ఏందయ్యా ఇది? ఏంది నీకు ఇంత ఇది? అసలు తిట్టడానికి కూడా మాటలు వస్తలేదు అసలు. ఏదైనా ఆస్తులు కూడా ఉంటే మీరు కొట్టుకొని చావండి, పిల్లల మీద ఏడవద్దు. వాళ్ళు ఏ పాపం చేశారని వాళ్ళు ఎందుకట్లా మీరు చంపుతున్నారు? మీకు వద్దనుకుంటే మానేయండి. మీకు అంతగా పెంచుకోవడానికి స్తోమత లేకపోతే ఆపేయండి. ఎందుకండి ఎంతమంది పిల్లలు చంపుతున్నారంటే మీకేమైనా మాయరోగాలు వచ్చినాయా చెప్పండి? ఎందుకు ఇంత కిరాతంగా, ఎందుకు రాక్షసులక్క, ఎందుకు అసలు ఎందుకు ఇట్లా మీరు తయారవుతున్నా నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు కొట్టుకొని చావండి. అసలు ఆ వీడియో చూడగా నాకైతే అసలు ఎంత ఏడుపు అంటే, నేను ఏడుస్తుంటుంటే మా హస్బెండ్ వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు చూడు వీడియో,
నాకు 7 ఇయర్స్ పిల్లలు లేక నాకు ఆ విలువ తెలుసు నాకు. అట్లాంటి దేవుడు తనకి ట్విన్స్ బేబీనిస్తే అది కూడా దగ్గర దగ్గర వాళ్ళకి 4 ఇయర్స్ అనుకుంటా మేబీ. ఎంత ముద్దుగున్నారు తెలుసా? ఎంత ముద్దుగున్నారు. ఒక్కొక్కళ్ళకి పిల్లలు లేక ఏడుస్తున్నారు. ఆ ప్లేస్‌లో నేనున్నాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చూడు ఎట్లా చంపేసిండు. హ్మ్. దేవుడిచ్చిన పిల్లలు ఆడపిల్లయితే ఏమైతది? ఈ రోజుల ఆడపిల్లలే ఒక కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటున్నారు తెలుసా? చెప్పండి. ఒక ఆడపిల్లలు తన కాళ్ళ మీద కాలేసుకొని ఉంటున్నారు. ఆడపిల్లయితే నీకేమైతుంది చెప్పండి? ఎందుకంత కిరాతంగా ఎందుకట్లా రాక్షసులెక్క ఎందుకు? మొన్న అది చూసే వైష్ణవి అంతకుముందు చూస్తే ప్రెగ్నెంట్ అసలు అది అసలు ఎట్లా పాడవుతుందంటే దీని గురించి ఎవ్వరు అసలు మాట్లాడడం కూడా నాకు మనసు రావట్లేదండి. నాకు మైండ్లో ఇదొక్కటే తిరుగుతుంది. ఆ పిల్లడు ఎందుకు ఇంత కిరాతం చంపిండు? నాకైతే దగ్గరికి వెళ్ళి ఎట్లా వాయించాలంటే నాకు ఆ తల్లి చూసారా ఎట్లా ఏడుస్తుంది. ఇప్పుడు తనకు దిక్కెవరండి? చెప్పండి. ఇద్దరు పిల్లలు ఒక్కసారి కోల్పోయిందంటే కానీ ఆ ట్విన్స్ ఇద్దరు కడుపులో ఉండేటప్పుడు ఎట్లుంటుందంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక్కసారి కోల్పోయిందంటే చూడండి ఒకసారి ఆ తల్లి వేదన చూసారా? ఆ తల్లి బాధను చూసారా? థ్యాంక్ యూ సో మచ్.